అనుభూతిని నన్ను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డకు ఎటువంటి ఆర్భాటం, హంగు, ఆడంబరాలకు తాగు ఇవ్వకుండా మనస్ఫూర్తిగా తిప్పేవాళ్ళు. వీళ్ళందరూ బాగుపడితే నేను బాగుపడతాను. గురుదేవా నాకు ఇచ్చావు అవకాశం, దీన్ని 10 మందికి చెప్పుకునే అవకాశం అని చెప్పి దానికి ఎటువంటి వేషాలు ఏమి వేయలేదు. ప్యాంటు చొక్కా పంచటి కార్యక్రమం, సాంప్రదాయక కార్యక్రమం అంటే ప్యాంట్ వేయకూడదు కాబట్టి దున్ని కట్టుకున్నాను. మీరు అటు పోగానే సీడ్ కావస్తారు, మీరు పర్మిషన్ ఇస్తే ఇప్పుడే కాల్చేస్తారు సీడ్. నేను మీలాగా సగటు ఎందుకు చెప్తున్నానంటే పదాలు ఇవన్నీ చేయగానే అదే నేను పెద్ద కోపురం అనుకోబాకండి. మీరందరూ కోపురములే, మీరందరూ కోపురములైతే నేను కూడా అవుతాను అనే భావన, తక్కువ ఎక్కువ భావన తొలగించడానికి చెప్తున్నానన్నమాట. మరి ఆ తిరిగిన కన్నా అవన్నీ ఇచ్చాడు. అయితే బాగానే ఉంది, మరి ఇవన్నీ తిరిగారు కదా, మరి మిగతా జనాభాకు తెలియదంటే ఈ క్షణానికి మిగతా జనాభాకు తెలియదమ్మా అనే విషయం మాకెట్లా తెలుసు అంటే, మేము ఎక్కడో ఉంటే ఒక చోటకి అక్కడ వాళ్ళు మమ్మల్ని అడిగేవాళ్ళు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నవనాథులు పూర్తిగా తిరిగాము. నాకు దండం పెట్టేవాడు, మా వాడికి దండం పెట్టేవాడు, అందరికీ దండం పెట్టేవాళ్ళు. మా నవనాథులు తిరిగారండి వీళ్ళు సాక్షాత్తు నవనాథులు, వీళ్ళని మాకు దండం పెట్టారు. అంటే లోకల్స్ కూడా విలువలు తెలియలేదన్నమాట. అటువంటి మొరుగైన తత్వాన్ని భగవంతుడు ఈ దేహానికి అందించి 10 మందికి పంచరాన్ని పంచుతూ ఉన్నాడు. మరి నీ ప్రత్యేకత ఏంటయ్యా? నా ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. మీకుండేటువంటి భక్తిలో ఆవగించేంత భక్తి నాకు లేదు, మీకుండే నమ్మకంలో ఆవగించేంత నమ్మకం నాకు లేదు, మీకుండే ఆచార వ్యవహారాల్లో ఆవగించేంత ఆచార వ్యవహారాలు నాకు లేవు, మీకు తెలిసినటువంటి జ్ఞాన మార్గంలో ఆవగించేంత జ్ఞాన మార్గం నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక్కటి, మూర్ఖత్వం. సాయి ఏకాదశి సూత్రాలు చెప్తాడు. షిరిడి ప్రవేశమే సర్వ పాప పరిహారం. రమన్నా వచ్చా, పాపాలు తొలగించవు. స్ట్రైట్ ద్వారకామాయి ప్రవేశం మనరించినంతనే సర్వ సుఖ సంపదలు అందరూ అందించు. ద్వారకామాయి రమన్నా వచ్చా. ఇక్కడ అయితే పోయిన వాళ్ళకల్లా వస్తుందంటే తప్పనిసరిగా ఇస్తాడు. ఇచ్చేదానికి ఆయన ఇక్కడ కూర్చోనున్నాడు. పొందేదానికి మనం అర్హతలు పొందాలి. తల్లి బిడ్డకి డబ్బిచ్చేదని రెడీగా ఉంది. 5వ తరగతి చదివేవాడు 10,000 అడిగితే ఇస్తామా? ఏమో 5వ తరగతి చదివాడు, నాన్న 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొనుక్కుంటామంటే ఇస్తాం. అంటే మన అర్హతలు కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట. మన అవసరం తప్పనిసరిగా గుర్తించి ఉండాలి. అట్లా ఏకాదశి సూత్రాలు ఒక్కోటి ఆయన చెప్పింది వివరించుకుంటూ వచ్చి, నా యందు ఎవరి దృష్టి కలదో వారి అందే నా కటాక్షం అని చెప్తున్నాడు 9వ పాయింట్. దానికి ముందర మీ భారమును నాపై పడవేయడు అన్నాడు. ఎందుపై ఇంత గట్టిగా చెప్తున్నాడని చెప్పేసి నేను ఏ పని చేయను, నువ్వు తప్పితే నాకు ఇంకో దిక్కు లేదు అని ఆయన మీద వదిలిపెట్టేశారన్నమాట. వదిలిపెట్టిన దాని మీద స్కూల్ టీచర్గా 8 సంవత్సరాలు స్కూల్కి పని కూడా జీతం ఇచ్చారన్నమాట. ఇప్పటికి కూడా స్కూల్కి పోకుండానే జీతం తీసుకుంటున్నాను చట్టబద్ధంగానే. ఎందుకు చెప్తున్నాను? నేను అడిగింది ఎట్లా అడిగానంటే, అంత మూర్ఖమైన విశ్వాసంతో ఆయన పాదాల దగ్గర ఏ రకంగా పెట్టానంటే, సకల స్థావర దండమాత్మకాది సకల విశ్వాన్ని నేనే అని చెప్పుకున్న నువ్వు, మాయతో కూడినటువంటి ఈ కళ్ళు, ఈ ముక్కు, చెవులు, నోరు నిన్ను వర్ణించలేమని, వేదాలే వర్ణించాలని చెప్పుకోబడిన నువ్వు నిన్ను ఎట్లా గుర్తించాలో నాకు తెలియదు. నిన్ను ఎట్ట ఇష్టపడాలో నాకు తెలియదు. నువ్వు నన్ను ఇష్టపడు. నువ్వు ఇష్టపడేదానికి ఏ రకంగా ఈ దేహాన్ని మలుచుకుంటావో మలుచుకో. నీ బాధలకు వదిలేసా సర్వాన్ని, ఇక నీ ఇష్టం. మరి ఏ రూపంలో దర్శనం ఇస్తావో నీ ఇష్టము, ఏ రూపంలో జీవనం కొనసాగింపజేస్తావు నీ సర్వం నీదే, నాదేం లేదు అని చెప్పి చెప్పుకోవడం మొదలుపెట్టా. నువ్వు ఇష్టపడమని ఆయన ఎప్పుడు అడిగానో ఆయన టోటల్గా చేతుల్లోకి తీసేసుకున్నాడమ్మా. నాదంటే ఏం ఈ క్షణానికి కూడా నాదంటే ఏం లేదమ్మా. మీరు నమ్మండి, ప్రాక్టికల్ లైఫ్ అంతే. యూ కెన్ పుట్ మీ ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్, నో ప్రాబ్లం. ప్రాక్టికల్గా చెప్తాను అనమాట. గురుతత్వాన్ని అందరూ చెప్పే గురుతత్వం ఏంటి? అనుభవించి ఆచరించి ఆచరింపజేసే గురుతత్వం నాకు వెరీ ఫెయిల్గా పోయే వ్యక్తి అన్నమాట. అందువల్ల నువ్వు ఇష్టపడమన్నావు. నేను దగ్గర నాకు పని కావాలా, ఆయన ఇష్టం ఉన్నా నాకు తెలియదు. గమ్ముగా పోయి రోజు నిలబడుతున్నా, ఆయన ఏం దయ్యాలని అడగలేదు, నాకేం కావాలో చెప్పుకునే తాకట్టు నాకు లేదు. అప్పుడేమనుకున్నాను, ఒకరోజు పోతూ ఉన్నాడు ఆయన. ఏందిరా అన్నాడు. నీ మనసు చూరగొనాలనుకుంటున్నాను అన్నాను. సరే ఇక్కడే నిలబడుండ్రా అన్నాడు. నిలబడున్నాను. ఆయన పోతున్నాడు, వస్తున్నాడు, మనకు కావాల్సిన అవసరం. మధ్యాహ్నం ఆయన భోజనం పెట్టాడు, రాత్రి కాగానే కాఫీ ఇస్తున్నాడు, టీ ఇస్తున్నాడు, పెళ్లి చేశాడు, పెళ్ళాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకిలు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు, ఇస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన దారితో వాడుకు అందరికీ పంచరా అని చెప్పి చెప్తున్నాడు.
పంచే మార్గాన్ని, సంస్కారాలు నేర్పిస్తున్నాడు. ఇంకేం కావాలి? ఏ చేయించైనా దీనికి ఏం పూజలు అవసరం అయ్యాయా అంటే నాకు అవసరమైన పూజలు మూడే అవసరమైనవి. అపారమైనటువంటి శ్రద్ధ, అపారమైనటువంటి విశ్వాసం, అపారమైనటువంటి కృతజ్ఞత. నాకు తెలిసిన పూజలు మూడే బాబా. ఈ మూడే నేను ఆచరించే పూజ. అపారమైన శ్రద్ధ, తిరిగేలేదు దానికి. ఎందుకు తిరగలేదని మాట చెప్తున్నా అంటే, ఒక సందర్భంలో అనేక మంది నన్ను అడిగారు, మీ అమ్మగారిని బాబాను ఒక త్రాసులో పెడితే నీ ఓటు ఎవరికి అని అన్నాడు. బాబాకే ఓటు అని అన్నా. నువ్వు సరిగైన గురువు కాదు, నువ్వు మనిషివి కాదు, తల్లిని దూరం చేసి గురువుకు ఓటు వేస్తావా అని అన్నాడు. పెద్దలేనమ్మా, ఇంత పండితులే. ఒకటే మాట చెప్పారు, తల్లి, తండ్రి, గురువు, దైవం. జన్మ సంస్కారం కొద్ది పేగుబంధంతో ఈ దేహాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చింది తల్లి. సాక్షాత్తు ప్రథమ గురువు, యూనివర్సల్ మదర్. ఆమె వేరే మదర్ వేరే లేదు. అమ్మవారి ఫోటో ఉన్న మదర్ కాదు, ఇట్స్ రాంగ్. జన్మనిచ్చిన తల్లే సాక్షాత్ తల్లి. ఆ తల్లి ఏం చేస్తుంది? సంస్కారాలతో తండ్రిని చూపిస్తుంది. ఆ తండ్రి ఏం చేస్తాడు? పాండవ మహర్షులో చెప్పినట్టు దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రి. ఇహానికి జీవనంలో స్థిరత్వాన్ని ఇచ్చాడు, పరానికి ఆధ్యాత్మిక మార్గాన్ని పొందేటువంటి స్థితిని చూపిస్తూ తల్లి, తండ్రి తర్వాత ఆ సంస్కారాలతో గురువును గుర్తించే అనుగ్రహాన్ని ఇచ్చాడు. గురువుని చూపించాడు అక్కడ. తల్లి, తండ్రి, గురువు. ఈ గురువు ఏం చేశాడు? అరే పిచ్చోడా, నన్ను చూడడానికి నీకు అవకాశం ఇచ్చింది ఆ తల్లిరా జగన్మాతరా. నువ్వు ఎక్కడో రాజరాజేశ్వరి గుడి, వేములపాడు రాజరాజేశ్వరి గుడి, వైష్ణోదేవి, కాట్రా ఇవన్నీ పోయి చూస్తే అమ్మవారికి కనిపించదురా. నీ తల్లి అక్కడ ఉన్న ఆమె జగన్మాత, దండం పెట్టుకోరా అని అన్నారు. తల్లి ఔన్నత్యాన్ని బిడ్డకు చూపించాడు. తల్లి జన్మనిచ్చి దేహానికి సంస్కారాలు ఇచ్చి తండ్రిని చూపిస్తే, తండ్రి జీవన స్థితిగతుల సంస్కారాలు ఇచ్చి గురువుని చూపిస్తే, గురువు మళ్ళీ ఇంటర్ని ఏం చేశాడు? సైకిల్ చక్రాలుగా ఆ తల్లి జగన్మాత అని చెప్పి తల్లి ఔన్నత్యాన్ని తెలియపరచాడు. అంతవరకు మధ్యలో మన మధ్య ఏముంది బంధము? ఆ తల్లికి ఈ బిడ్డకు మధ్య ప్రేమ బంధమే ఉండింది, పేగు బంధమే ఉండింది. ఆ తల్లికి ఈ బిడ్డకు మధ్య మన మధ్య ఏం బంధం ఉంది? పేగు బంధం, ప్రేమ బంధమే ఉండింది. కానీ గురువు ఏం చేశాడు? పేగు బంధానికి అతీతమైన ఆత్మబంధాన్ని తల్లిలో గుర్తించరా, నీ జన్మ సాఫల్యం అవుతుంది అని అన్నాడు. నా జన్మ అట్లాగే సాఫల్యమైంది ఈ క్షణానికి. నాకు 50 సంవత్సరాల 7 ఏళ్ళు నా వయసు. సరే, తండ్రి ద్వారా గురువు దొరికాడు. ఆ గురువు ఏం చెప్పాడు? ఒరే, నీ తండ్రి గొప్ప యోగిరా, కాబట్టి ఆయనకి నీవు ఈ దేహాన్ని పొందిన దానికి నీ దైనందిన జీవితంలో నువ్వు ఆచరించవలసినటువంటి సంస్కారాలు సాంప్రదాయబద్ధంగా ఏమన్నా ఉన్నాయో వాటిని ఆచరించరా అన్నాడు. అవే పితృకార్యాలు. అవే పితృకార్యాలు. మాతృకార్యాలను ఎక్కడా లేదమ్మా. పితృయజ్ఞము ఇవన్నీ వస్తాయి, పితృకార్యాలు. వాటిని సంస్కారబద్ధంగా సాంప్రదాయకంగా ఆచరించే అనుగ్రహాన్ని, శక్తిని, స్థాయిని, స్థితిని గురువు ఇచ్చాడు. ఈ రెండు చేసిన గురువు పని ఏంది? ఏం పని గురువు పని? సాయిబాబా సత్యత్తులు ఏం చెప్పినాడు? యెహోవా పరవాన్ అన్నాడు. యెహోవా పరవాన్ అన్నాడు కదా, యెహోవాను అన్నీ చేయిస్తున్నావు, చేయించుకుంటున్నావు, ఆ చేసేదానికి కావాల్సిన సకల వనరులు సమకూరుస్తున్నావు. నెక్స్ట్ నువ్వేమి ఇవ్వాలా? పరానికి మార్గం ఇవ్వాలి. దేవుడు జ్ఞానం. జ్ఞానం మనకు అప్పినంత అహంకారం పెరుగుతుంది. భగవంతుడు అంటే నిరాకార తత్వాన్ని గుర్తించే అనుగ్రహాన్ని ఇవ్వాలి. ఆ నిరాకార తత్వ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మనలోనే ఉన్నాడు. ఆత్మ వికాసం చెందాలి. ఆత్మ వికాసం చెందేదానికి ఆ ఆత్మ స్వీకరించబడినటువంటి దేహం, ఉపాధిగా స్వీకరించబడినటువంటి దేహము దానికి అనుకూలించాలన్నమాట, దానికి సహకరించాలి. ఆ సహకరించే శక్తిని ఎవరి వల్ల? మరలా గురువే వల్ల. కాబట్టి ఆత్మ శోధన, సాధన కాదు. సాధన చేసేవాడికి బుడ్డ మునుగుతుంది, ఈరోజు కాకపోతే రేపైనా. కానీ శోధన చేసేవాడికి బుడ్డ మునగదు. సాధన అనగానే ఏం చేయాలా? ఒక ఆచారం, ఒక పీఠం, ఒక స్థానం, మడి, ఒక రంగు గుట్ట, ఇంకో రంగు గుట్ట, నామం, మన 3 నామాలు, అడ్డనామాలు, వెనక నామాలు, 100 రకాల నామాలు. ఏ నామం పెడితే ఎట్టొస్తుందో అర్థం కాదు. ఇవన్నీ కావాలి ఎవరికి? సాధకుడికి. శోధకుడికి నిరంతర క్షణం అప్రమత్తుడై ఆ గురువు పాదాలు స్మరించుకుంటూ పోవడమే శోధన. ఆ శోధనా మార్గాన్ని ఈ దేహానికి అందించాడు నా గురువు సాయినాథ్. ఇవి అందించాడని చెప్పేసి మళ్ళీ బెల్లం ప్రకారం ఏం వదలలేదమ్మా. పవిత్రమైన దేవతలు అంటే భార్య అంటే వీటి పోయే మార్గంలో విసుక్కోకుండా, అంటే మొదట్లో విసుక్కున్నా తర్వాత సత్యాన్ని తెలుసుకొని ఓర్పించినటువంటి ఆ తల్లికి, భార్య తల్లికి, మా ద్వారా వచ్చిన బిడ్డలకి ఈ సంస్కారాలతో ఎదుగుతూ వాళ్లకు ఆ సంస్కారం నేర్పుతూ మీరు కూడా ఎందుకంటే అని చెప్పి భార్య బిడ్డలు ఇచ్చారు, జీవనానికి ఉద్యోగం ఇచ్చారు. ఇంకా లగ్జరీ కోరికల కింద మనసు కోతి లాంటిది అంటాం కదా, నాకు కొంచెం కోరికలు ఎక్కువ.
బాబాను సాయి నాథాయన మహాని ఎందుకు అంటారనే డౌట్ ఉండేది. నాథ అంటే మనకి తెలిసిన అర్థం ప్రభువు, పరిపాలకుడు అనేటువంటి పేరుతో ఉండేది. మరి సాయిబాబా అంటే సరిపోతుంది కదా, నాథాన్ని ఎందుకు అంటుంటారు అనేటువంటి ఒక డౌట్ ఉన్నప్పుడు ఆ డౌట్ అట్లాగే జరుగుతూ ఉందంటే ఒక సందర్భంలో గాణగాపూర్లో దర్శనం చేసుకొని వచ్చినప్పుడు నవనాథ చరిత్ర అని ఒక పుస్తకం కనిపించింది నాకు. ఆ నవనాథ చరిత్ర పుస్తకం చదివాను నేను. అందులో నాదుల గురించి ఉన్నదన్నమాట. మత్స్యంద్ర నాదులు, గోరక్షానాథులు, ఇట్లా నాదుల గురించి ఉన్నది. ఈ నాదులు ఎక్కడి నుంచి వచ్చారబ్బా వీళ్ళు? ఓహో, బహుశా సాంప్రదాయం బాబా నాథ సాయినాథాయనంలో ఆయన ఈ నాథ సాంప్రదాయం చెంది ఉండవచ్చు అని అనుకున్నా. ఆ సందర్భంలో 2010 దత్త జయంతి రోజు గాణగాపూర్లో నేను అష్టతీర్థ స్నానం చేసి ఆ నదిలో చెట్టు తీర్థం దగ్గర కూర్చొని ఆ నదిలో కూర్చొని నవనాథ చరిత్ర పారాయణ చేసేసాడు పూర్తిగా. ఒకే ఆసనం మీద పూర్తిగా పారాయణ చేసి ఒకవేళ ఈ జన్మకి దేహానికి అర్హతగానే ఉంటే ఆ నవనాథ చరిత్రలో ఎంత శక్తి స్వరూపంగా చెప్పారంటే గురుతత్వాన్ని చాలా గొప్పగా చెప్పబడింది. ఒకవేళ ఈ జన్మలో ఈ దేహానికి అర్హతగా ఉంటే వాళ్ళని చూసి అర్హత ఉంటే దత్తప్రభు నాకు దర్శనం కలిగించు అన్నాను. అయిపోయిన తర్వాత నాకు ఆప్తుడు, ఆత్మీయుడు, మీలాగే మనందరిలో మీలో ఒకడు మీ ఎదురుగా ఉన్నాడు, రమేష్ అని ఆయన ఒక హైదరాబాద్లో చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ, పెద్ద కంపెనీకి చైర్మన్ ఆయన. ఢిల్లీలో మా పరిచయం బాబా గారితో. ఆయన ఒక పుస్తకం ఇచ్చాడు నాకు. ఆ పుస్తకం పేరు టువార్డ్స్ ది సిల్వర్ క్లిఫ్స్ ఆఫ్ హిమాలయాస్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ పుస్తకంలో గురువు అంటే ఎట్లా ఉంటాడు, గురువు యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి అనేక అంశాలు దాంట్లో ఉన్నాయి. అందరూ చదవదగ్గ పుస్తకం. మా వాళ్ళందరూ మన వాళ్ళే, ఎవరు నాకు వేరు కాదు. ఎవరు మీకు నేను కొత్తేమో, నాకైతే మీరు కొత్తే కాదు. తర్వాత తెలుస్తాం విషయాలు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఈ నాద సాంప్రదాయాన్ని గురించి, ఈ నాద తత్వం ఎక్కడ బయలుదేరింది అనేటువంటి నాకు ఆ పుస్తకంలో ఒక అధ్యాయం ఉందన్నమాట. ఆ నాద సాంప్రదాయంలో మీ అందరికీ పెద్దవాళ్ళకి తెలుసు, మాయా మత్స్యేంద్ర అనే సినిమా, ఎన్టీ రామారావు సినిమా ఉండేది. ఆ మాయా మత్స్యేంద్రుడే మొదటి నాదుడు. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఆ పుస్తకంలో ఉన్న నాద సాంప్రదాయానికి సంబంధించి మత్స్యేంద్ర వృద్ధేశ్వర్ అనే ఊరుంది. వృద్ధేశ్వర్ అహ్మద్ నగర్కి కరెక్ట్గా 52 కిలోమీటర్లు. అక్కడ ఒక బావి ఉన్నది. ఆ బావి పేరు జ్ఞానబావి. భారతదేశంలో రెండు బావులు ఉన్నాయి, ఒకటి కాశీ, రెండోది అక్కడ. ఆ ఉద్దేశంలో ఆ బావి దగ్గర మొట్టమొదటిసారిగా ఈ నాద ప్రభువులు ఆయన ఆ నాద సాంప్రదాయం డెవలప్ అయింది అక్కడ అని చెప్పి ఆ పుస్తకంలో ఉంది. ఆ నాదుల్లో మత్స్యనాథుడు, గోరక్షానాథుడు, అర్పంగనాథుడు, చప్పటనాథుడు, ధ్యాననాథుడు 9 మంది వస్తారు. ఆ బావిలో ఫస్ట్గా మొట్టమొదటిగా నన్ను తీసుకెళ్ళింది ఆయనే, ఆ రమేష్. ఆయన ఫస్ట్ ఆయన కారులో ఆయనతో చెప్పాను నేను, రమేష్ నాకు చూడాలని ఉంది అన్నాను. అది చెప్పగానే వెంటనే రాఘవ గారిని ఆయన చాలా పెద్ద ఆయన పక్కనే ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి నన్ను తీసుకెళ్లారు. అద్భుతమైన సంఘటన, సన్నివేశం. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్పి మేము ఏమంటారు సెర్చ్ మొదలుపెట్టామన్నమాట. మొదలుపెట్టిన తర్వాత మత్స్యేంద్రగఢ్లో ఒక మ్యాప్ ఇచ్చారు, రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు ఫిబ్రవరిలో ఒక కారులో ఒక డబ్బు పెట్టుకొని ఒక ధైర్యవంతుల్ని, కాస్త నన్ను పరిపూర్ణంగా ఒక గురువుగా స్వీకరించిన ఒక 2 వ్యక్తులను పెట్టుకొని ప్లేస్ టు ప్లేస్ ఆ సజీవ సమాధులన్నీ దర్శించారు. 9 రోజులు పట్టిందన్నమాట. ఆ బావి దగ్గర నుంచి ఆ 9 నవనాథుల సజీవ సమాధులు తిరిగేదానికి 9 రోజులు పట్టింది. 1400 కిలోమీటర్లు బావి నుంచి. అప్పుడు సత్యత్లో ఒక విషయం చెప్పున్నాడు బాబా. నా గురువు నన్ను బావిలో తల క్రిందులుగా పెట్టి కాళ్ళు వేళ్లాడి తీశాడని చెప్పి ఆ బావి అని చెప్పి తర్వాత తెలుసు. బాబా నాద సాంప్రదాయవాది అనేటువంటిది అర్థం చేయించాడు. చేయించిన తర్వాత దీనికి రుజువు ఎట్లు ఇచ్చాడంటే, అంటే మా నెల్లూరు జనాభా ఎట్లుంటారంటే ఉదయం సాయంత్రం ఖలీఫా నదులు దర్శించొచ్చేవాడు ఆయన. అంటే ఈ ప్రకృతి శక్తులందరూ కూడా నవనాథుల దగ్గర పడిగాపులు కాల్చుంటాయంట, మామూలుగా కాదు. ఈ అందరూ కూడా నవనాథ చదివిస్తారు, ఉన్నాయి, పడిగాపులు కాల్చుంటాయంట. అందుకోసం వీళ్ళల్లో అపారమైనటువంటి మంత్రబద్ధుడు, శక్తిమంతుడు ఎవరా అంటే ఖలీఫా అన్నారు.
అందుకోసం ఖలీఫా నది గుడి ఈ రోజు కూడా షిరిడీలో ఉంది. బాబా దర్శించుకున్నారు. మనకి తెలియదు, మనకి తెలిసిన పై సమాజం ఎట్టుందంటే సుబ్బారావు మంచోడు, అందరూ పొలో సుబ్బారావు దగ్గర పోతున్నాం. సుబ్బారావు మంచోడు కావడానికి ప్రాథమికమైన మూలాధారాలు ఏంటంటే ఇదనమాట. బాబా సమాజ్ చూసేసి అయిపోతుంది అనుకుంటాం పనులు. ఆయన ఖలీఫా నది దగ్గరికి రోజు వెళ్ళేవాడు అనమాట. ఆ రకంగా 9 మంది నవనాథుల్ని ఫిబ్రవరిలో చూసిన తర్వాత మార్చిలో ఒక ప్రేరణ ఇచ్చాడు. ఆ పుస్తకంలో ఏం చెప్పబడిందంటే, ఆ ఇంగ్లీష్ పుస్తకంలో ప్రతి పౌర్ణమికి చంద్రోదయం టైంలో, చంద్రుడు ఉదయించే టైంలో నవనాథులు ఆ బావిలో స్నానం చేస్తారని, ఆ స్నానం చేసే సమయంలో సర్వ దిగుతారని వాళ్ళ గురు ఆశీర్వచనాల కోసం, అంటే సద్గురువులు వాళ్ళు అని ఆ పుస్తకంలో చెప్పబడింది అన్నమాట. చెప్పబడిన ధనిలా నేను అడిగా, ఏమయ్యా మరి 9 మంది నవనాథులు అన్నారు, బావిలు అన్నారు, మరి పౌర్ణమి అన్నారు, గొప్పతలు అన్నారు, మరి 9 స్థలాలను తిప్పాలి కదా అని అనుకున్నాను. ఏప్రిల్ మొదలుకొని 2011లో ప్రతి పౌర్ణమికి 4 రోజులు నెల్లూరు నుంచి దాంట్లో బయలుదేరారు. నాతో ఎవరు రావాలని సిద్ధపడతారో వాళ్ళని తీసుకెళ్ళారు. 9 మంది నవనాథులు దర్శించుకొని పౌర్ణమి రోజు రాత్రి ఆ బావి దగ్గర స్నానం చేశారు. 9 సార్లు కంటిన్యూస్గా 9 పౌర్ణమి. లాస్ట్ పౌర్ణమి దత్త జయంతికి అందరం భగవంతుడు బిడ్డలే కాబట్టి మనందరం ఆ బిడ్డలందరూ కలిసి అర్హతలు ప్రాప్తాలను తీసుకెళ్ళి అన్ని చూపించి దత్తోహం చేయడం జరిగింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన అనుభూతి. ఆ అనుభూతిని ఏ దేహానికి ఆ దేహం పొందవలసింది కనుక మాటలతో వర్ణించలేదు. అంటే ఆ నవనాథులు నాకు వచ్చిన వాళ్ళకి ఆ అనుభూతి వాళ్ళకి ఇంట్లో ఉన్నారు కాబట్టి అది ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. నాకు ఒక రూపంలో కనిపించాడు, ఇంకొకరు ఇంకో రూపంలో కనిపించాడు. అక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఆ బావి దగ్గర మత్స్యేంద్రనాథుడు ఈ నాద సంప్రదాయ దీక్ష ఇచ్చిన తర్వాత మిగతా 8 మందికి ఒక యజ్ఞాన్ని తలపెట్టాడన్నమాట. ఆ యజ్ఞాన్ని తలపెట్టి గోరక్షానాథుల్ని అడుగుతాడంట, శిష్య నాకు ఈ భూమి మీద ఉండేటువంటి సర్వులకి, దేవతలు, దానవులు, రాజులు అందరికీ కూడా భోజనం పెట్టాలని కోరికుందని అడుగుతాడు. అదేముంది గురువు గారు, మీ కృప కదా, మీ అన్నకి గోరక్షానాథుడు సామాన్యుడు కాదు, గురువు కోసం కన్ను పెరికిస్తాడు. ఈయన మత్స్యేంద్రనాథుడు వారు గోరక్షను చెప్పి భిక్ష కాపాలని అంటాడు. ఒకరోజు ఒక ఇంట్లో తిది తగ్గుతుంటే గోరక్షతో నేరుగా అక్కడికి పోతాడు. అమ్మ భిక్షాన్ని చేయాలి కానీ ఆ తల్లి వడలిస్తుంది. ఆ వడలిచ్చి గురువు గారికి కానీ బాగా రుచిగా ఉన్నాయి ఇంకొంచెం తెమ్మంటాడు ఆయన మత్స్యేంద్రనాథుడు. మరలా గోరక్షనాథుడు వెళ్ళేసేసి, అమ్మ మా గురువు గారికి నచ్చాయట మీ వడవు, ఇంకొంచెం కావాలంటే భడవా పొరవాడివి, మీ గురువుగారి పేరు చెప్పి నువ్వు తినేదానికి వచ్చావా అని అడుగుతాడు. లేదు తల్లి, నేను నాథ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తిని, పరిపూర్ణంగా గురువు గారు ఆజ్ఞ గారికి వచ్చానంటే, నీకంత గురువు మీద విశ్వాసం ఉంటే నీ కన్ను పెరిగే నేను ఇస్తానన్నమాట. ఆ కన్ను అట్లే పెరిగించాడు. అది గోరక్షనాథుడు గొప్పతనం. సర్వతంత్ర మంత్ర యంత్ర శక్తులని గోరక్షనాథుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఆయన చిరంజీవి, ఆయన అప్పుడు తిరిగిచ్చేటప్పటికి ఆయన వడలో అంతా తీసుకెళ్తాడు. అయిన తర్వాత అక్కడ అప్పుడు మా పంచంలో చెప్తారు కదా, చెప్పిన తర్వాత కుబేరుణ్ణి పిలిచి, మా గురువు గారు ఈ రకంగా భోజనం పెట్టాలనుకుంటున్నారు, అందుకు కావలసినటువంటి ఆర్థిక వనరులను కూర్చొని కుబేరుని చెప్పేటప్పటికి, కుబేరుడు జన్మధన్యం నాకే, సాక్షాత్తు నాథ ప్రభువులే నాకు అటువంటి అవకాశం ఇచ్చారు సద్గురువులని, ఈ చుట్టూ 7 కొండలు ఉన్నాయి, ఈ కొండలు బంగారమయం చేసేస్తున్నాను అంటే బంగారమయం చేశాడు. 7 కొండలు ఉన్నాయి బావి. దేవతలు, దానవులు అందరూ కలిపి, రాజులు, మామూలు పామరులు అందరూ కలిపి 8 కిలోమీటర్ల క్యూలో 8 రోజులు నిలబడ్డారంట ఆ ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు. అందుకోసమే ఆ ఎంట్రన్స్లో ఒక ఊరు ఉంది, దేవరాయ్. రాయ్ అంటే లైన్, మరాఠీలో రాహి, రాహి అంటే క్యూ. దేవ అంటే దేవతలు క్యూ కట్టండి 8 కిలోమీటర్లు, కాబట్టి దేవరాయ్ అనే ఊరు ఉంది అక్కడ. ఆ ఊరు నుంచి 8 కిలోమీటర్స్ పోవాలి. మనం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమ్మా, అక్కడ తిరిగిన ధర్మిలా ఏమి ఇచ్చాడంటే సగం ఇచ్చాడు. ఏంది సగం ఇచ్చాడంటే పరిపూర్ణమైన కృపను ఇచ్చాడు. ఏ పంచేంద్రియాలతో కూడినటువంటి భౌతికంగా ఉండేటువంటి మన జీవనాల్లో ఏమి చేస్తే సుఖము, ఏమి చేస్తే శాంతి, ఏమి చేస్తే సంతోషం వస్తాయో అవన్నీ తెలుస్తున్నాం. ఎవరికైనా అదే కావాల్సింది. మనం ఎన్ని పూజలు చేసినా, ఏ విధమైనటువంటి ఆచారాలు ఆచరించినా, ఏ విధమైన నిష్ఠలు పాటించినా, ఏం చేసినా కానీ మనకు కావాల్సింది 3 కదా, సుఖము, శాంతి, సంతోషం. ఏ వయసుకు తగినటువంటి ఆ సుఖము, ఏ వయసుకు తగినటువంటి శాంతి, ఏ వయసుకు తగిన సంతోషం. అది ఆర్థికంగా వస్తుందా, సామాజికంగా వస్తుందా, ఏ రకంగా రానివ్వండి, అది పొందేదానికి ఈ దేహం చేత ఏగానంటే టన్నులు కొద్ది డబ్బు ఇవ్వబోయా అని అడిగారు. లైవ్ ప్రోగ్రాంలమ్మా
టీవీలో చెప్పాను, టన్నుల కొద్ది డబ్బు ఇవ్వబయ్యా అన్న. ఏంది నువ్వు టన్నుల కొద్ది డబ్బు అడిగావు, నీ అవసరం నీకు తెలుసు కదా అంటే, జగమంత కుటుంబాన్ని ఇచ్చి నువ్వు వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు నా దగ్గరకు వచ్చి, డబ్బులు ఇస్తే కదా వాళ్ళకి పనిచేది అని అడిగారు. ఆయన ఇంతమందిని పరిచయం చేశా, వచ్చిన ప్రతి ఒక్కరు బాబా 10 లక్షలు అప్పు, 1 కోటి రూపాయలు అప్పు, 20 లక్షలు పాప పిల్లలు అడుగుతుంది. మరి వాళ్ళకి డబ్బులు నేను ఎక్కడ కావాలా? కుబేరుడికి ఆయన చెప్పుకోవాలి కదా. డైరెక్ట్గా పెట్టొచ్చి తల్లినట్టు డబ్బు ఇది. ఆ తల్లి ఎవరికి చెప్తుంది? తండ్రికి చెప్తుంది, పిల్లవాడికి ఫీజు కావాలి 1000-2000 ఇవ్వమని చెప్పి. అట్లా ఈయనకి క్లీనింగ్ ఆయన ఇచ్చే అప్లికేషను ఆయన ఏం చేస్తాడు, ఎవరికి చెప్పాలో చెప్పాడు, శాంక్షన్ చేస్తూ ఉంటాడు. సరే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ట్విస్ట్ పెట్టాడు, మరలా అడిగిన వాళ్ళకల్లా శాంక్షన్ చేస్తూ ఉంటే అర్హతలు చూడబడలేదా అన్నాడు. ఆ అర్హతలే ఆగామి సంచిత ప్రారంభ క్రియామాన కర్మలు అనబడేది. ఈ మూడింటి కారణంగానే ఈరోజు మేము పూజలు చేస్తున్నాము. 101 ఇదితో ఆ పూజ చేసాం, ఈ పూజ చేసాం, అయినా ఫలితం దక్కలేదు పెట్టి ఈ హైదరాబాద్లో కొన్ని పెద్దవాళ్ళు కొంచెమంది నన్ను అడిగితే, నీకు డబ్బు ఎక్కువై పూజలు చేసుకున్నావమ్మా, నీ అవసరానికి పూజలు చేసుకుంటే అది వచ్చే తీరే అవసరం కాదు, చేయవలసిన విధానంలో చేస్తే వస్తుందని చెప్పారు కొంతమంది. పూజలు చేయగానే సమస్య తీరే పనికి వెంకటేశ్వర స్వామిలో రోజు నిత్యం పూజ చేసేవాడికి రమణ దీక్షితులు లిస్టు పెట్టుకుని మన దగ్గర సమస్య లిస్టు. మరి ఆయనకి ఎందుకున్న సమస్యలు? నిత్యం వెంకటేశ్వర స్వామి రోజు ధరంతో ఉన్నాయి కదంటే, అప్పుడు బాబా ఏం చెప్పాడంటే, అర్హతలు గుర్తించరా అన్నారు. ఎట్ట తెలుస్తాయి అని పసిపెట్టను అన్నారు. నేను చూపిస్తాను రా అని అన్నారు. ఆ రకంగా చూపిస్తున్నాను. ఆ చూపించిన మార్గంలో వీళ్ళు అడగగానే శాంక్షన్ చేసేదానికి పర్మిషన్ ఉన్నా, శాంక్షన్ చేస్తే మళ్ళీ ఎక్కడ మళ్ళీ నా కోర్టు కేసులు వస్తాయని, ఈ కోర్టు కేసులు వస్తే ఇబ్బందిలే, గురువు దగ్గర కోర్టు కేసులు వస్తే ప్రాబ్లం అన్నమాట. అడిగిన వాడికల్లా శాంక్షన్ చేసేస్తే పై సంతకాలు పెట్టేస్తే సూపర్నెంట్గా, కలెక్టర్ కూడా శాంక్షన్ చేశా. తర్వాత ఎప్పుడో ఒకడు మన మీద రిమార్క్ పెడతాడు, ఏమయ్యా వాడు అడిగిన వాడికల్లా ల్యాండ్స్ ఇచ్చేశాడు అని చెప్పి. నేను రిటైర్ అయిపోయిన తర్వాత పెట్టిన తర్వాత అప్పుడు కోర్టు కేసులు వస్తాయి బయటికి, అప్పుడు తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇక్కడ ఏం చేస్తాడు సాయినాథ్, అడిగినవన్నీ చేయగానే నెక్స్ట్ జన్మలో కూడా నిన్ను చూస్తాను ఒక చూపు, కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా ఉండరా అని చెప్పాడు అన్నమాట. చెప్పిన ధర్మిల ప్రతి ఒక్క అంశాన్ని ఆయన పాదాలకు సమర్పించుకుంటున్న సవినయంగా. అన్నీ కూడా సంస్కారాలు తప్పితే వేరే ఏం లేదు. అయితే ఆయన చెప్పిన మాటల్లో కులదేవతాభ్యో నమః సచ్చరిత్రలో మొదటిస్తాడు. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ కులదేవతాభ్యో నమః, ఓం శ్రీ గృహదేవతాభ్యో నమః, ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః, ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః, ఓం నమో వెంకటేశాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. మన నిత్య జీవనంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం మన కులదేవత దగ్గరే ఉంది. కులదేవతకి మించి నువ్వు చేసే ఏ పూజకైనా కానీ విలువ రావడంలో డబ్బు ఖర్చు అయిపోతుంది. ఎందుకు అనేటువంటి విషయానికి వస్తే చిన్న వివరణ ఇస్తుంది, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ప్రకృతి మాతను శక్తి అంటాం, ప్రకృతి పురుషుని శివ అంటున్నారు. ఆ 2 పదాలు గుర్తుపెట్టుకున్న తర్వాత ప్రతి వ్యక్తి ఇంటి పేరు ఉంది. ప్రతి వ్యక్తికి ఒక ఇంటి పేరు ఉంది. ఆ ఇంటి పేరు ఒకటి, ఇంటి పేరు ఒకటి, ఇంటి పేరు ఒకటి, ఇంటి పేరు ఉంది. ప్రతి వ్యక్తికి కులంతో సంబంధం లేకుండా గోత్రనామాలు ఉన్నాయి. మనం చెప్తాం గుడికి పోగానే గోత్రనామాలు ఏంటి అని అడుగుతాం. గోత్రనామాలు ఉన్నాయి. ఆ గోత్రనామాలతో మనం పూజలు చేయించుకుంటాం. వెరీ గుడ్, బాగానే ఉంది. ఏంది ఆ గోత్రం అసలు? ఏంది ఆ గోత్రం? యాదాలాపంగా రొటీన్గా ఆ గోత్రం ఇది అని చెప్పేస్తున్నామా? అసలు గోత్రానికి ఉన్న ప్రత్యేకత ఉందా? చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఫలాని ఇంటి పేరు గలటువంటి ఒక కుటుంబం వ్యవస్థ నడవడానికి ఆ గోత్రం అనే పేరు గల ఋషి ఎప్పుడో మొదలుపెట్టాడు ఇంటి పేరుని. అది పోయిన సంవత్సరమా, అంతకుముందు సంవత్సరమా, గత జనరేషనా, అంతకుముందు జనరేషనా మనకు తెలియదు. మన తాత హయాము, మన మ్యాక్సిమం తెలుసుంటే తాత హయాము, ముత్తాత హయాము దాకా తెలుసుకుంటుంది. ముత్తాతకి ముత్తాత, వాడికి ముత్తాత, అసలు ఈ వంశం ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు. కానీ ఈ వంశాన్ని వృద్ధి చెందడానికి కారకుడైన వ్యక్తి ఎవరు అంటే ఆ గోత్రికుడు. ఆ గోత్రమే ఋషి పేరు అది. అంటే మన వంశం మొదలు కావడానికి ఋషి పేరు అది. అందుకే గోత్రనామాలు అంటారు. ఇంటి పేర్లు అడుగుతారు, గోత్రనామాలు అడుగుతారు. ఆ ఋషికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి అర్పణాలు అర్పిస్తూ ఈ వంశాన్ని వృద్ధి చేయమని చెప్పి గోత్రనామాల్లో సంకల్పాన్ని చెప్పుకుంటాం. మరి ఆ ఋషి ఏం చేస్తుంటాడు? ప్రకృతిలో బట్టి సకల విశ్వంలో అనేక రకాల అంశీభూతాలు ఉన్నాయి. దాంట్లో మనం కాస్మిక్ ఎనర్జీ అంటాం ఇంగ్లీష్లో.
తెలుగులో వచ్చేసి ప్రకృతి శక్తులు అంటాం. ఆ శక్తుల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క రూపం పెట్టాం మనం. ఈమె కాళి అన్నాము, ఈమె దశమహావిద్యలకు పోతే ఈమె కాళి, తార, బగడ, కమలాత్మికాలు అంటాం. పురుష రూపంలో వచ్చే సుబ్రహ్మణ్య స్వామి, ఏనుగుల స్వామి, వెంకయ్య స్వామి, పొల్లాయ స్వామి, వెంకయ్య స్వామి, రకరకాల స్వాములు పెట్టుకున్నాం. ఈ గోత్రికుడైనటువంటి మన ఋషి ఆ ప్రకృతి శక్తుల్లో ఒక శక్తిని ఆరాధించుంటాడు మంత్రబద్ధంగా. ప్రకృతి మాతంతా ఏ విధంగా ఉంటుంది? మంత్రబద్ధంగా ఉంటుంది. సకల మంత్రాత్మికే, సకల యంత్రాత్మికే, సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే. ఈ మూడుటికి లోబడే ప్రకృతి శక్తి ఉంది. ఈ మూడు మంత్ర శబ్దమో, యంత్ర శబ్దమో, తంత్ర శబ్దమైనటువంటి ఆ ప్రకృతి శక్తిని ఈ ఋషి ఆరాధించుంటాడు. కానీ అమ్మవారు డైరెక్ట్గా వీడికి ఇవ్వదు. ఆమె ఏం చేసింది? ఆ మంత్రశబ్దంగా ఉండేటువంటి ఆమె ఆ మంత్రాలన్నింటినీ తీసుకెళ్ళి ఎవడైతే భరాయించగలడో వాడికి దారబోస్తుంది. వాడే ఈశ్వరుడు, వాడే శివుడు, వాడే దక్షిణామూర్తి, వాడే ఆయుధుడు. అందుకోసం మీరు ఎక్కడైనా చూడండి శాస్త్ర ప్రమాణంలో దక్షిణామూర్తి ద్వారానే మంత్రాలు, శివుడి ద్వారానే మంత్రాలు ఉపదేశింపబడ్డాయి. కానీ డైరెక్ట్గా ఎక్కడ అమ్మవారు మంత్రాలు ఉపదేశించట్లేదు. మీ ఏ వేద ప్రమాణం అయినా తీసుకోండి. కాబట్టి ఈ ఋషులందరూ ఏం చేశారు? ఈ గోత్రికులందరూ వాళ్ళు దక్షిణామూర్తిగా పిలువబడే శివుడి దగ్గర మంత్రశబ్దమైనటువంటి ఆ ప్రకృతి తత్వాన్ని స్వీకరించి ఆరాధన చేసుకుంటూ కుటుంబ వృత్తికి పాటుపడుతూ వచ్చారు. దానికి కృతజ్ఞతాపూర్వకంగానే దక్షిణామూర్తికి మనము కృతజ్ఞతగా పితృదేవతల దోషాలు ఏమన్నా ఉంటే దక్షిణామూర్తికి తెలియపరుచుకుంటే ఆ దోషాలపై కుటుంబం ఉన్నతి వస్తుంది. ఈ రకంగా వేరీ చేసుకుంటూ నాదైన సరళిలో ఆ అనుభూతిని పొంది ప్రాక్టికల్గా అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. అందరికంటే ఇంటికి మెరగట్టని చెప్పలా. చేతి సంచి తగ్గుతూ ఊరిపై ప్రవచనాలు ఏమి ఉండవు. వాళ్ళకు ఇది నాయన నాకేం తెలియదు, మీరు చెప్తే Local UL monitoring is still less than $1 a day. Call Safe Touch at 886-4664. State license number EF233. Sinus misery? Get Sudafed. Nothing stronger at relieving even your worst sinus symptoms. Not even a prescription. Sudafed prescription strength sinus relief. Another reason why alcohol and tools don't mix. A 33-year-old Australian hanging out with his buddies. I love these stories. Pounding down the Fosters, and they got talking about construction accidents. So he whips out his nail gun, which he thought was empty, holds it to his head, and lo and behold, it wasn't empty. 1.5-inch nail enters his brain, right through his temple. But actually, when he got to the hospital, his friends took him there, and he said, "Oh, I can pull it out with the pliers, doctor." The doctor said, "No, we got this one covered." And they expect him to make a full recovery. Obviously,